4 రాసినావు కదా. ఇప్పుడు మనం ఏ అక్షరం గురించి తెలుసుకుంటున్నాం? 4వ అక్షరం, 4వ అంకె గురించి పరిచయం చేసుకుందాం. ఓకేనా? నువ్వు రాయి, 4 రాయమ్మా. 4 నువ్వు రాయి, 4 రాయమ్మా. 4 నువ్వు రాయి ఉజ్జు. 4 4వ అంకె పరిచయం చేసుకుంటున్నాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి నానివి? 4 ఉన్నాయి. ఇది 4వ అంకె. ఇప్పుడు ఈ పువ్వులు ఇది పెట్టాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చాక్ పీస్ తీసుకొని 4 ఈ 4వ అంకె పరిచయం కాబట్టి 4 అనేటివి 7 ఉన్నాయి. 4 ఎక్కడెక్కడ ఉన్నాయి? స్పూన్లు 4, ఆకులు 4, ఇవి 2 ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయి, ఒక డబ్బా ఉంది, ఇవి 5 ఉన్నాయి. 4 ఇది పట్టుకోను అన్విక. 4 అనేటి లెక్క పెట్టు. ఆకులు ఎన్ని ఉన్నాయి? ఆకులు నువ్వు లెక్క పెట్టుకో. 4 ఉన్నాయి. ఈ పువ్వులు లెక్క పెట్టు అన్విక. 1 2 3 4 5. ఇప్పుడు ఇది ఎంత? ఇదేంటిది? 4 అంటే 4 ఆకులు, 4 స్పూన్లు, 4 ఆకులు, 4 7 ఉన్నాయి. చూడండి 4 ఎక్కడున్నాయి? ఈ 4 ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయి? 4 ఇవి లెక్క పెట్టు. 4 ఉన్నాయి కాబట్టి ఈ 4 వాటికి నువ్వు జతపరచాలి. ఇది 4 కాబట్టి ఈడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ జత గీతకి, ఇక్కడ నుండి ఇక్కడికి 4. మళ్ళీ ఇంకా ఏం 4 ఉన్నాయి? ఈ వస్తువులలో 4 7 ఉన్నాయి. ఈ వస్తువులలో 4 7 ఉన్నాయి. ఇంకా 4 అన్నిక అది 4. ఈ వస్తువులలో ఈ 4 ఆకులు ఉన్నాయి. ఇంకా 4 ఏమున్నాయి? ఓన్లీ 4 ఏమున్నాయి? చూడండి ఉజ్జు, ఏమున్నాయి? 4 చెప్పాలి. ఏమున్నాయి? ఇవి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 కాకుండా 4 ఉండాలి. 4 ఇళ్ళలో 4 7 ఉన్నాయి. ఏంటివి? 4 ఏంటివి? స్పూన్లు. ఉజ్జు నువ్వు ఇక్కడ మేడం తీసే మేడం సార్.